అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యతలకు సంబంధించిన హదీసులు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు. పాప పుట్టగానే అజ్ఞాన కాలపు ఆచారం ప్రకారం ఆ పాపను సజీవంగా పూడ్చిపెట్టకపోతే, ఆ అమ్మాయిని హీనంగా చూడకపోతే, కొడుకుకు ఆ కూతురిని మించిన ప్రాధాన్యతమివ్వకపోతే అల్లా ఇలాంటి వ్యక్తిని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు. అరేబియా అజ్ఞాన కాలంలో ఇస్లాముకు పూర్వం కూతుళ్లు పుట్టగానే లేదా వారి పట్ల మక్కువ తెరగగానే వారి పెళ్లిళ్లు చేయవలసి వస్తుందన్న అర్థం లేని నామోషి భావన వల్ల వారిని సజీవంగా పూడ్చిపెట్టేవారు. నేడు కూడా ఎక్కడ ఆడపిల్లలు పుడతారో అని పిండం దశలోనే పరీక్షలు జరిపి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే ఆ పరీక్షలు ఎంతవరకు ప్రామాణికమైనవో లోపరహితమైనవో అది వేరే విషయం. ఆ పిండాన్ని హతమార్చి అంటే గర్భస్రావం చేయించుకునే తల్లిదండ్రులు మన దేశంలోనూ ఉన్నారంటే ఆశ్చర్యపడని అవసరం లేదు. ఇది కేవలం ఆధునిక విజ్ఞాన కాలంలోనే కాదు. ఈ మూర్ఖత్వం, పాశవికత్వం 1400 ఏళ్లకు పూర్వం అజ్ఞాన కాలం నుండి వస్తున్నదే. ఆ కాలాన్ని అజ్ఞాన కాలం, అంధకార యుగం అని అంటే సకల వైజ్ఞానిక సాంకేతిక కాంతులతో విరాజిల్లుతున్న ఈ కాలాన్ని ఏ చీకటి రోజుల్లో జమ చెయ్యాలో అర్థం కావటం లేదు. హజరత్ ఆయిషా రజియల్లా అన్హా ఓ ఉల్లేఖనంలో ఇలా చెప్పారు. నా వద్దకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె వెంట 2 అమ్మాయిలున్నారు. ఆమె నా దగ్గర ఏదో అర్థించడానికి వచ్చింది. అప్పుడు నా వద్ద ఓ ఖర్జూర పండు తప్ప మరేమీ లేదు. అదే నేను ఆమెకు ఇచ్చివేశాను. ఆమె దాన్ని ఆ అమ్మాయిలకు పంచిపెట్టింది. స్వయంగా ఆమె ఏమీ తినలేదు. తర్వాత ఆమె లేచి వెళ్లిపోయింది. ఆ పిదప మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు నేను ఆ స్త్రీని గురించి ఆయనకు చెప్పాను. దానికి ఆయన, ఆడపిల్లల వల్ల పరీక్షకు లోనైన వారు ఆ పిల్లలతో సవ్యంగా ప్రవర్తించినట్లయితే ఆ పిల్లలు వారికి నరకాగ్నికి మధ్య తెరగా ఏర్పడతారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనానికి అర్థం ఏమిటంటే, ఎవరికైనా దైవం కేవలం ఆడకూతుళ్ళనే అనుగ్రహిస్తే ఆ బిడ్డలు కూడా దైవ ప్రసాదాలే అని గ్రహించాలి. ఈ ఆడపిల్లలతో వారి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పరీక్షించాలనే దైవం కోరేది. ఆడపిల్లలు సంపాదించి తల్లిదండ్రులను పోషించేది లేదు, సేవ చేయడానికి నిత్యము వారితోనూ ఉండరు. అయినప్పటికీ ఆడపిల్లలతో మంచిగా వ్యవహరిస్తే, మంచి విద్యాబుద్ధులు సుశిక్షణ గడిపినట్లయితే వారు తమ తల్లిదండ్రుల మోక్షానికి సోపానాలు పరుస్తారు. తెర అంటే నరకాగ్ని నుండి రక్షించే తెర అని భావం. నోమాన్ బిన్ బషీర్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. మా నాన్నగారు అంటే బషీర్ నన్ను తీసుకుని ఓసారి ప్రవక్త మహనీయుని సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యారు. ఆయనతో, దైవ ప్రవక్త, నా వద్ద ఓ బానిస ఉండేవాడు, వాణ్ణి ఈ అబ్బాయికి ప్రదానం చేశాను అని తెలుపుకున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మీ అబ్బాయిలందరికీ ఇలాగే ఇచ్చారా? లేదు నాన్నగారి సమాధానం. అయితే ఆ బానిసను తిరిగి తీసుకోండి అని దైవ ప్రవక్త ఆదేశించారు. మరో ఉల్లేఖనంలో ప్రవక్త మహనీయులు, మీ కొడుకులందరితో ఇలాగే వ్యవహరించారా అని అడగ్గా ఆయన లేదు అని పలికారు. ఆ పైన దైవ ప్రవక్త ఆయనతో, అల్లాహకు భయపడండి, మీ సంతానం పట్ల సమానంగా ప్రవర్తించండి అని పలకగా మా నాన్న ఇంటికి వచ్చి ఆ బానిస ప్రదానాన్ని వాపస్ తీసుకున్నారు అని ఉంది. ఈ హదీసు ద్వారా సంతానం పట్ల సమభావంతో మెలగాలని తెలుస్తుంది. అలా కాక వారి మధ్య విచక్షణ చూపినట్లయితే వారిలో పరస్పరం ద్వేషాగ్ని రగులుకోవటమే కాక తమ తల్లిదండ్రుల ఎడల కూడా వారికి సదభిప్రాయం జనించదు. ఈ విధంగా సమతులనం లేని ప్రేమానురాగాలు వంశంలో మనస్పర్ధలకు, వైషమ్యాలకు మూలమవుతాయి. ఇలాంటి విధానానికి దూరంగా ఉండాలని ప్రవక్త బోధనలకు భావం. హజరత్ ఉమ్మే సల్మా ఉల్లేఖనం, నేను దైవ సందేశరుని సల్లల్లాహు అలైహి వసల్లంని ఒకసారి ఇలా అడిగాను, అబూ సల్మా సంతానానికి నేనేదైనా ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని దిక్కులేని వారిగా తిరగనివ్వలేను. ఎటొచ్చి నా బిడ్డలే కదా. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు, అవును, నీవు వారిపై ఏది ఖర్చు చేసినా దాని పుణ్యఫలం నీకు లభిస్తుంది.
ఉమ్మే సల్మా తొలి భర్త పేరు అబూ సల్మా. ఆయన మరణానంతరం ఆమెకు మహాప్రవక్తతో వివాహం జరిగింది. ఆమె అబూ సల్మా ద్వారా తనకు కలిగిన సంతానం పట్ల తాను వ్యవహరించవలసిన తీరును మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగి తెలుసుకున్నట్లు ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. ఈ హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనం ద్వారా తెలిసేదేమంటే, తన సొంత ఆస్తిపాస్తుల్లో నుంచి తన సంతానం కొరకు ఖర్చు చేసుకునేందుకు స్త్రీకి స్వేచ్ఛ ఉంది. అలా ఖర్చు చేయడం ఏ విధంగానూ తప్పు కాకపోగా అది ధార్మికంగా ఎంతో పుణ్యప్రదమైన కార్యం.